రైట్ ఇక 6 కార్యక్రమానికి స్వాగతం. ఇక ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన గ్యాస్ కొరతను అధిగమించడానికి కోనసీమ జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. పైపుల ద్వారా ఇళ్లకు గ్యాస్ సరఫరా చేయడానికి ప్లాన్ చేస్తోంది. పైపుల ద్వారా నేరుగా గ్యాస్ ఇంటికి తెచ్చే విధానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే కోనసీమ జిల్లాలో ఉన్న గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరాను విస్తరించాలని జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆదేశించారు. గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పైప్లైన్ గ్యాస్ సరఫరాపై విధి విధానాలు, ప్రయోజనాల గురించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షించారు. అన్ని శాఖలను సమన్వయపరిచి ఇంటికిపై గ్యాస్ సరఫరాను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. రైట్, ఓవర్ టు యు నానాజీ. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గ్యాస్ కొరతను తగ్గించడానికి జిల్లాధికారులు అయితే చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ పైప్ లైన్ ఉందో దాన్ని అనుసంధానం చేస్తూ ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రైవేట్ గ్యాస్ సంస్థలకు అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇటీవల ఏదైతే గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ స్థానికంగా ఉన్నటువంటి సిఎన్జి వినియోగంపై అధికారులు ఏదైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ అవగాహన కల్పించాలని కూడా వివిధ శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ నిశాంతి ఈ రోజు అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గృహ వినియోగానికి సంబంధించి 13,000 కనెక్షన్లు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇంటింటికి పైప్ లైన్ ఇప్పటికే చాలా చోట్ల పైప్ లైన్లు వేశారు. ప్రస్తుతం 1000 కనెక్షన్లతో ఈ గ్యాస్ లైన్ నడుస్తుందని చెప్తున్నారు పట్టణంలో. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 13,000 మంది కనెక్షన్లు ఏదైతే ఉన్నాయో 13,000 మందికి కూడా ఇంటింటికి గ్యాస్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని దానికి అనుసంధానంగా చేయాలో అదంతా చెప్పడం జరిగింది. అలయన్స్ నుంచి అలవరం వద్ద ఉన్నటువంటి వైఎన్జీసీ నుంచి కూడా టెర్మినల్ నుంచి కూడా కొంత గ్యాస్ సిఎన్జి గ్యాస్ పైప్ లైన్ కి అనుసంధానం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇందుకు తగ్గట్టు ఏదైతే సివిల్ సప్లైస్ అధికారులు ఉన్నారో వారు వీరిని అనుసంధానం చేసుకుంటూ ఆర్ఎండ్బి అధికారులు పైప్ లైన్ రోడ్లపై నుంచి వెళ్లే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పడేందుకు గ్యాస్ పైప్ లైన్ కోసం చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఇళ్లలో వినియోగించే గ్యాస్ బదులు పైప్ లైన్ ద్వారా వినియోగించడం వల్ల గ్యాస్ ఖర్చు కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకంటే దీని మీటర్ రీడింగ్ ఆధారంగా గ్యాస్ ఛార్జీలు వేస్తారు. అలాగే గ్యాస్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గ్యాస్ తేలికగా ఉంటుంది, సాధారణ గ్యాస్ కంటే సిఎన్జి గ్యాస్ తేలికగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే దాన్ని ఆఫ్ చేయగల సత్తా కూడా ఈ ఓఎన్జీసీ ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ ఉందో వాళ్ళు ఎక్కడికక్కడ సిస్టమ్స్ వాల్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి గ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని, ఇదైతే ఈ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ వినియోగంపై ఉన్న ఇక్కడ వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించాలని, ఎప్పటికప్పుడు త్వరితగతిన ఈ లైన్లు పూర్తి చేయాలని కూడా వివిధ శాఖల అధికారులకు అయితే జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ ఆదేశించారు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. రైట్, ఇక టికెట్ క్యాన్సిలేషన్, బోర్డింగ్ పాయింట్ నిబంధనలు రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ను రద్దు చేసుకుంటే పూర్తి రిఫండ్ ఇస్తారు. కానీ క్యాన్సిలేషన్ ఛార్జీలు మాత్రమే విధిస్తారు. 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 75%, 24 గంటల నుంచి 8 గంటల మధ్యలో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే 50% రిఫండ్ ఇస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, ఓవర్ టు యూ. రైట్ నాని, మొత్తానికి భారతీయ రైల్వేలో కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఎవరైనా ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా, ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా వీటిలో కీలక మార్పులు చేసింది ఇండియన్ రైల్వేస్. ఈ మార్పులన్నీ కూడా వచ్చే నెల అంటే ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఒక్కొక్కటిగా అమల్లోకి రాబోతున్నాయని కూడా రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. సో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది కొంతమంది ఫ్రాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బల్క్ లో ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ చివరి వరకు కూడా అంటే నార్మల్ పీపుల్ కి అందుబాటులో లేకుండా ఆ బల్క్ లో టికెట్స్ ని బుక్ చేసుకుని బ్లాక్ లో అమ్ముకుంటూ క్రియేట్ చేశారు. సో అలాంటి దాన్ని ఈరోజు బ్రేక్ చేస్తూ గవర్నమెంట్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. సో కొత్తగా తీసుకొచ్చిన టికెట్ బుకింగ్ వ్యవస్థలో మార్పుల కారణంగా ఇక్కడ నుంచి ఎవరు కూడా బల్క్ లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. టికెట్ బుక్ చేసుకున్నా కూడా దానికి స్పెసిఫిక్ రీజన్స్ చూపించాల్సిన పరిస్థితి. సో దాంతో పాటు ఇప్పుడు కొత్తగా ఆ టైమింగ్ విండోస్ ను కూడా ఇండియన్ రైల్వే మార్చిన పరిస్థితి. గతంలో మనకి ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకునేటప్పుడు 48 గంటలు, 12 గంటలు, అదేవిధంగా 4 గంటల సమయం ఉండేది. ఇప్పుడు దాన్ని పెంచుతూ 72 గంటలు అంటే 3 రోజులు, ఇంకా 24 గంటలు 8 గంటలుగా మార్చారు. సో మొత్తంగా ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్ మనం 72 గంటల ముందు 3 days ముందుగా ట్రైన్ టికెట్ ని క్యాన్సిల్ చేసుకుంటే ఎంత టికెట్ ధర మనం చెల్లించామో పూర్తిగా అది మొత్తం కూడా మనకి రీఫండ్ అవుతుంది. కాకపోతే ఆ 240 రూపాయలు అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ కి అయితే ఆ మినిమం ఛార్జ్ కింద రైల్వే శాఖ డిడక్ట్ చేసుకుంటుంది, ప్లస్ జిఎస్టీ అదనంగా ఉంటుంది. అలాగే ఏసీ 2 టైర్ కి అయితే 200 రూపాయలు జిఎస్టీ అదనంగా ఉంటుంది. ఏసీ 3 టైర్ కి అయితే
రూపాయలు జిఎస్టీ అదనంగా ఉంటుంది. స్లీపర్ క్లాస్ కి 120 రూపీస్ జిఎస్టీ అదనం, సెకండ్ క్లాస్ కి 60 జిఎస్టీ అదనంగా ఉంటుంది. దీంతో పాటు 72 గంటల నుంచి 24 గంటల్లో మనం ట్రైన్ టికెట్ ని కానీ క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ ధరలో 25% వాళ్ళు కట్ చేసుకుంటారు. సో ఎలాంటి జిఎస్టీ అదనంగా కట్ చేసుకునే అవకాశాలు లేవు. ఆ 24 అవర్స్ టికెట్ ని క్యాన్సిల్ చేసుకుంటే 50% కోత విధించే అవకాశం ఉంటుంది. 8 గంటల ముందు టికెట్ ని మనం క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ కూడా రాదు. సో గతంలో ఉన్నట్టుకంటే ఇప్పుడు టైం ని పెంచడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. సో బోర్డింగ్ టైం కూడా గతంలో బోర్డింగ్ స్టేషన్ మనం ఏదైతే మనకి ట్రైన్ టికెట్ ట్రైన్ చార్ట్ తయారైతుందో అప్పుడు రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. రైట్, ఇక పెద్దపురం నియోజకవర్గంలో గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. 2 రోజులుగా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం ఏజెన్సీల దగ్గర వినియోగదారులు బారులు తీరిన తర్వాత తిరిగ్గా గ్యాస్ లేదు అని గ్యాస్ సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వెంటనే గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ మరింత సమాచారం అందిస్తారు. రైట్ నానాజీ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఏదైతే ఈ గ్యాస్ కొరత ఉన్నదో, గ్యాస్ కొరతకు సంబంధించి అధికారులు ఆల్రెడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా బారులు తిరుగుతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే కనుక ఇటు పెట్రోల్ బంకులు కానీ, అలాగనే ఇది ఏదైతే గ్యాస్ కంపెనీ ఏజెన్సీలు కానీ ఇది చాలా వరకు కూడా రాబోయే కాలంలో చాలా గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో చాలా వరకు ముందస్తుగా వాళ్ళు బుక్ చేసుకుని అలాగే బారులు తీరి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే జిల్లా కలెక్టర్ అపూర్వ భారత్ అంటే జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దీని మీద ఎవరు కూడా ఆందోళన చెందవసరం లేదు. మనకు సంబంధించిన అంటే కూడా దాదాపు 18,000 మందికి అంటే 18,000 మందికి సిలిండర్ రెడీగా ఉన్నాయి. అలాగే కమర్షియల్ గా 500 పైన సిలిండర్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే రకంగా దాదాపు 30,000 మందికి కాకినాడ సిటీలో ఏదైతే పైప్ లైన్ ద్వారా గ్యాస్ కూడా అందడం జరుగుతుంది. తద్వారా అందరికీ కూడా సఫిషియెంట్ గా ఉండదు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు కూడా మీరు భయపడవసరం లేదని చెప్పేసి అన్నారు. అదే రకంగా ఎవరైతే సోషల్ మీడియాలో భయభ్రాంతికి గురి చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పెద్దాపురం ఉన్నదో పెద్దాపురం కానీ అలాగనే ప్రతిపాడు కానీ అదే రకంగా కొన్ని ఏరియాలో చూసుకుంటే కనుక చాలా వరకు కూడా అంటే ఏదైతే ఆందోళన గురవుతూ ఉన్నారు. ఒకవేళ కానీ గ్యాస్ అయిపోతే మళ్ళీ రాదన్న ఉద్దేశంతో లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి అయితే ఏదైతే సిటీలో ఉన్నదో 25 రోజుల్లో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో చూసుకుంటే కనుక 45 రోజుల తర్వాత బుక్ చేసుకోవచ్చు. యథావిధిగా గతంలో అదే విధంగా బుక్ చేసుకోవచ్చు కాబట్టి సేమ్ అదే విధంగా కొనసాగుతుంది. అదే రకంగా 25 రోజులు వచ్చేది 35 రోజులు పడుతుందనే మాటలు అదే రకంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ రాజు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా భయందం లేదు. ఎక్కడికెక్కడ మనకు స్టాక్ ఉండదు కాబట్టి మీరు కంగారు పడవలసింది లేదని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఇలా బాధలు తీరుతారని చెప్పేసి అక్కడ మనం అనుకోవచ్చు. ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో గ్యాస్ ఏజెన్సీల తరఫున అయితే మాత్రం వాళ్ళు ఏదైతే అంటే ఈ ప్రాసెస్ అంతా డిలే అవుతుంది కాబట్టి ఏదైతే అంటే గ్యాస్ కి సంబంధించిన అందరూ కూడా చెంది ఆ క్యూ కడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఎలాంటి స్పష్టత లేకుండా ఉంది ప్రజల్లో. అంటే ఇంకా అవగాహన కూడా కల్పించాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అది గ్యాస్ కూడా దాదాపు 5 రోజుల నుంచి 6 రోజుల వరకు పడుతుందని చెప్పేసి ఏజెన్సీలు కూడా చెప్తున్నారు. మీరు ఏదైతే గ్యాస్ బుక్ చేస్తున్నారో ఆ గ్యాస్ కూడా 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి వస్తుందని బుక్ చేసినప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తున్నప్పుడు కూడా ప్రజలైతే మాత్రం మాకు రావట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క మధ్యలో క్లారిటీ లేకపోవడంతో అధికారులు కూడా జోక్యం చేసుకుని అదనంగా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు కానీ అలాగనే దేనికి కూడా మీరు నమ్మవసరం లేదు. సఫిషియెంట్ గా మన జిల్లాలో అయితే గ్యాస్ ఉన్నదని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. రైట్, ఇక నెల్లూరులో ఇటీవల లాడ్జిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక పార్టీకి చెందిన నేతను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలిపెట్టారు. దీనిపై టీడీపీ వైసీపీ నేతల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. సామాన్యులకు కేసుల పేరుతో ఇబ్బంది పెట్టే పోలీసులు రాజకీయ నేతలను ఎలా వదిలిపెట్టారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉంటే తప్పు చేసిన వారిని వదిలేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం నెల్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. రైట్ నాగతేజ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నాని, వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే కూడా నెల్లూరు నగరంలో గత 2 రోజుల కూడా నగర డిఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున లాడ్జీలు కూడా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కూడా పలువురు ఏదైతే వ్యభిచార కోపం ఉండగా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం సోమిరెడ్డి అన్సైడ్ గా ఆయన గుర్తించారు. ఆయన
రాజీలో పట్టుబడిన తర్వాత ఆయన విచారించి ఆయన వచ్చినటువంటి పర్సనల్ పని నిమిత్తం కూడా ఆయన వదిలేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క వ్యవహారం తర్వాత కొద్దిసేపు తర్వాత నెల్లూరు జిల్లా సంబంధించి వైకాపా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ సర్వేపల్లి నియోజకవర్గం చెందినటువంటి వైసీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి అంచులని రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో ఇటు నగర పోలీసులు కావచ్చు, పోలీసులు చర్యలంతా కూడా వారిని విడిచిపెట్టారు. ఈ యొక్క విడిచిపెట్టిన తర్వాత ఆ దోషిని విడిచేసి అమాయకటువంటి వ్యభిచార కోపంలో ఉన్న పలువురు విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని నిర్దోషులుగా కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో అతను ఎలా విడిచిపెట్టారు, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున తీవ్ర దుమారం కూడా పోలీసులు కూడా తీవ్రంగా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. అయితే ఒక నేపథ్యంలో టీడీపీ వర్సెస్ అదేవిధంగా వైసీపీ నేతల మధ్య మాట్లాడడానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ఆ యొక్క పట్టుబడి రాధాకృష్ణ నాయుడు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వ్యక్తిగత వ్యవహారాల నిమిత్తం ప్రత్యేకించి వైద్య నిమిత్తం కూడా ఆ యొక్క ప్రాంతానికి వచ్చాను. అక్కడ వచ్చిన నేపథ్యంలో పోలీసులకు తను ఎవరో తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని పట్టుబట్టారు. ఆ నేపథ్యంలో తనను కూడా డీఎస్పీ కార్యాలయాన్ని తరలించారు. ఆపై అతను వచ్చిన పనుల నిమిత్తం పూర్తి స్థాయి కూడా డీఎస్పీ దీక్ష కూడా క్లారిటీ ఇవ్వడంతో అక్కడ అతని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు. కానీ ఇటు కౌరి ఇటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇటు మాజీ మంత్రి సర్వేపల్లి ఇచ్చినటువంటి ఆయన గతంలో చేసిన అన్యాయాల అక్రమాలు ప్రత్యేకించి కుటుంబ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సోమిరెడ్డి అంచురెడ్డిగా పలుకుబడి ఉన్న నేపథ్యంలో కూడా రాజకీయంగా తనని అంచవేయాలని ఉద్దేశంతో కూడా అటు వైకాపా ఆయన చేసినటువంటి విమర్శలు సైతం తట్టుకోలేక తనపై రాజకీయ కుట్రకోణంలో భాగంగానే ఈ యొక్క వ్యభిచార గుంపులను తను ఇరికించారని చెప్పేసి వైపు రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. అయితే మాత్రం వ్యభిచార గుంపులు పట్టుబడ్డారు. కానీ ఈ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో అతను చేసినటువంటి కార్యకలాపాలను కూడా తప్పుపట్టి పోలీసులు తీవ్రస్థాయిలో పొలిటికల్ అండదండలతో నేపథ్యంలో కూడా ఆ వ్యక్తిని విడిచిపెట్టారని చెప్పేసి వైపు వైకాపా నేతలకు మాత్రం తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. కానీ దీనిపై దీక్ష కూడా క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వారిని పట్టుబట్టారు. వ్యభిచార కోపం ఉన్న వారు మాత్రమే కౌన్సిలింగ్ పంపివేశారు. ఈ రాధాకృష్ణ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయితో మాట్లాడి అతను వచ్చినటువంటి కార్యకలాపాల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఉన్న తరహానే అతన్ని విడుదల చేస్తామని చెప్పి వైపు పోలీసులు కూడా స్టార్ట్ ఇచ్చిన పరిస్థితి. ఓవరాల్ గా ఈ యొక్క జరిగినటువంటి రైట్స్ ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మాత్రం ఈ ఏడాది జరిగినటువంటి యొక్క లాడ్జీల తనిఖీలో మాత్రం పూర్తి స్థాయిలో పొలిటికల్ రగడే కూడా దారితీసిన పరిస్థితి. నాని రైట్, థ్యాంక్ యూ నాగతేజ. రైట్, ఇక లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తాజా నిర్ణయంతో మరో 5 పెరిగే మొత్తం 15కు చేరే అవకాశం ఉందనే చర్చ జోరుగా జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో 3, మార్కాపురం జిల్లాలో 2 నియోజకవర్గాలుగా కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఆశ ఉన్నా అవకాశం రాని వారికి తాజాగా అసెంబ్లీ సీట్ల పెంపు వరంగా మారింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రాజకీయ ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా మార్కాపురం జిల్లా కరస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. రైట్ ప్రశాంత్, ఓవర్ టు యూ. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడము ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రాజకీయ నాయకులు అంటే ఆశావాహులు అయితే ఉత్సాహం నింపుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం ఇప్పటికీ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ యొక్క తాజా నిర్ణయంతో మరొక 5 నియోజకవర్గాలు అయితే పెరగబోతున్నాయి. దీంతో దాదాపుగా మొత్తం 15 నియోజకవర్గాలు అయితే అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకైతే మాత్రం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా అంటే ఆశావాహులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పటికే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం మీద 15 నియోజకవర్గాలు కాబోతున్న నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లాలో 3, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం నియోజకవర్గంలో 2 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఈ పార్లమెంటు అంటే ఈ యొక్క సమావేశాల నేపథ్యంలో మరో 2 కొత్త నియోజకవర్గాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క అసెంబ్లీ ఏదైతే ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క బిల్లు కూడా ఆమోదించి ఈ యొక్క వెంటనే పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక 2029 ఎన్నికలలోపు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పునర్విభజన జరిగిన అనంతరము 2029 ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. టోటల్ గా ఇటు ఒంగోలు పార్లమెంటు స్థానాలు చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కొండేపి, ఎర్రగొండపాలెము, కనిగిరి, మార్కాపురం, దర్శి, గిద్దలూరు ఈ యొక్క ప్రాంతాలు అయితే మాత్రము ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా మార్కాపురం అంటే కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో కూడా కొత్తగా మరొక పార్లమెంట్ కూడా ఏర్పాటయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటు కొత్తగా ఏర్పడబోతున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ ప్రాంతాలు వస్తాయి అనేటువంటి ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎంతో ఆసక్తి ఉండి కూడా అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉండి కూడా వారికి అవకాశం లేక కూడా చాలా మంది కూడా ఎదుర్కొస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఏదైతే ఈ యొక్క పునర్విభజన జరుగుతుందన్న వచ్చినటువంటి ఈ యొక్క కేంద్రం తాజా నిర్ణయంతో అయితే మాత్రం ఎవరు ఈ యొక్క ఆశావాహులు అయితే ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇటు మహిళలకు కూడా ఈ యొక్క ప్రకాశం జిల్లాలో కూడా మహిళలకు కూడా అవకాశాలు కూడా దక్కేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదైతే ఇప్పటికే చూసుకుంటే గతంలో ఏదైతే ఈ యొక్క గ్రామ స్థాయి అదేవిధంగా మండల పరిషత్ స్థానంలో కూడా
గతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 50% పైగా అంటే మహిళలకే ఈ యొక్క అవకాశాలు కూడా కల్పించారు. దీంతో ఈ యొక్క ఎమ్మెల్యే స్థానాల్లో కూడా అంటే ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా మహిళలకు కూడా అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది. దీంతో మహిళలకు కూడా అంటే ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో అయితే మాత్రము ఆ మహిళలు అయితే మహిళా ఎమ్మెల్యేలకు అయితే ఇంతవరకు ఎవరు లేరు, కేవలం పురుషులు మాత్రమే ఉన్నారు. దీంతో ఏదైతే తాజా నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఈ యొక్క నిర్ణయం పట్ల కూడా మహిళలకు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి అవకాశం కూడా కలగబోతుంది. టోటల్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద చూసుకుంటే అటు ప్రకాశం జిల్లాలో కొత్తగా 3, మార్కాపురం జిల్లాలో అయితే కొత్తగా 2 నియోజకవర్గాలు అయితే త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా అంటే ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క ఆయా పార్టీలలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే అవకాశం ఉన్నా కానీ ఆలోచన ఉన్నా కానీ వారికి అవకాశం లేదు. అంటే ఉన్నాయి ప్రస్తుతం ఈ యొక్క మార్కాపురము ప్రకాశం జిల్లాలో కేవలం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పునర్విభజన జరుగుతుందో ఈ యొక్క పునర్విభజనలో దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడబోతున్నాయి. అంటే కొత్తగా 5 ఎమ్మెల్యే సీట్లు అయితే రాబోతున్న నేపథ్యంలో కొత్తగా ఈ యొక్క ఆ ప్రాంతాలకు పోటీ చేసేందుకైతే మాత్రము ఈ యొక్క కొత్తగా అంటే ఈ యొక్క రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో ఈ యొక్క రాజకీయ నాయకులు ఆశావాహులుగా ఉన్నటువంటి వారందరూ అయితే మాత్రం ప్రస్తుతం ఈ యొక్క ఎమ్మెల్యే సీట్ల కోసం అయితే మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెలకొంది. థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్గా ఎస్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి అన్నారు. మన్యం జిల్లా పాలకొండ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించిన బొజ్జిరెడ్డి గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం ఎస్టీ కమిషన్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. స్థానిక ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. మన్యంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు. రైట్, ఓవర్ టు రాంబాబు. గుడ్ ఈవినింగ్. ఏదైతే ఎస్టీ కమిషన్ చైర్మన్ అయితే మాత్రం ఇదైతే మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాల్కొండ ఏరియాలో అయితే మొత్తం సుడిగల పర్యటన చేశారని చెప్పాలి. ఏదైతే పాల్కొండలో ఉన్నటువంటి ఏదైతే మన్యం ప్రాంతం ఉందో మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి చితంపేట, బామిని, కొత్తూరు ప్రాంతాల్లో అయితే మాత్రం పర్యటించారు. ఈ నేపథ్యంలో ముందుగా అయితే మాత్రం పాల్కొండలో ఉన్న ఏరియా హాస్పిటల్ ఆయన పరిశీలించారు. ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల పైన, అదేవిధంగా గిరిజనులకు అందుతున్నటువంటి వైద్య సేవల పైన ఆయన అయితే పూర్తిగా ఏదైతే సంబంధిత అధికారులతో మాట్లాడారో హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్తో కలుపుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి కూర్చోబెట్టి అయితే ఆయన హాస్పిటల్ పై అయితే ఒక రివ్యూ అయితే నిర్వహించారు. ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా అనారోగ్యంతో బాధపడుతుంటారు కాబట్టి, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఈ వైద్య సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా ఆసుపత్రులు దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నట్లయితే ఏదైతే ఏదైతే ఈ గిరిజనులు ఉన్నటువంటి ఈ రోగాలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకే ఈ హాస్పిటల్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఆధునిక పరికరాలు ఉన్నాయా లేవా, తర్వాత అదే వైద్యులు అందుబాటులో ఉన్నారా దాని విషయం పైన అయితే మాత్రం ఎస్టీ కమిషన్ చైర్మన్ అయితే మనం పూర్తి స్థాయిలో అయితే ఆరా తీస్తారు. ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి, దాని సంక్షేమ నిధులకు సంబంధించి కూడా ఉన్నత సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ తో పాటు కమిటీ మెంబర్స్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఐటీడీఏ అధికారైనటువంటి పవర్ స్వప్న జగన్నాథ్ గారు కూడా దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో గిరిజనులకు సంబంధించి, అదేవిధంగా గిరిజనులకు ఏవే వెసులుబాట్లు ఉండాలి, అదేవిధంగా వాళ్ళ సంక్షేమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే అడిగి తెలుసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గిరిజనులకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని లేని సమక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపించేది లేదనేది మాత్రం ఎస్టీ కమిషన్ చాలా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య సదుపాయాలపైన మాత్రం ఎస్టీ కమిషన్ అయితే మాత్రం చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో కొండ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి గిరిజనులు సక్రమంగా వైద్య సేవలకు నోచుకునే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుండి నేరుగా వచ్చేందుకు లేట్ గా వచ్చినప్పుడు కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలతో కూడినటువంటి వైద్యం అందట్లేదు. కాబట్టి ఇది తక్షణమే ప్రక్షాళన చేయాలి. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో బామిని, కొత్తూరు, అదేవిధంగా సీతంపేటలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి ఏదైతే పార్కులు ఉన్నాయో పార్కులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల విషయంలో కూడా ఆయన ఆరా తీశారు. దీనికి సంబంధించి గిరిజనులకి ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో కార్యక్రమాలు ఎంతవరకు గిరిజనులకు ఉపయోగపడుతున్నాయి, గిరిజన ఇతరులకు ఉపయోగపడుతున్నాయి అనే విషయం పైన మాత్రం పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఏదేమైనప్పటికీ కూడా సీతంపేట పర్యటనలో భాగంగా గిరిజన సమీక్షల పైన కొంతవరకు వెసులుబాటు కల్పించారు. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పరిష్కార మార్గాలు కూడా చూపించే విధంగా అయితే మాత్రం ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటన నిలిచిందని చెప్పాలి. మరోవైపు చూసినట్లయితే జిల్లా కలెక్టర్, అదేవిధంగా డిఎస్పీ, అదేవిధంగా ఉన్నటువంటి ఎస్పీలతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఏదైనా భూములను అక్రమంగా ఆక్రమించి గిరిజన భూమి ప్రాంతాల్లో ఎవరైతే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందా కూడా జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గిరిజనులపై వస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా తప్పుడు కేసుల విషయంపై కూడా పోలీస్ శాఖలు పునఃపరిశీలించి చర్యలు తీసుకోవాలని మాత్రం ఎస్సీ కమిషన్ చైర్మన్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆదేశించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. రైట్, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.